హాయ్! హలో! నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసుకి హత్తుకునే మధురమైన కథలను మిస్టరీ మధురిమలు ఆడియో స్టోరీస్లో మీరు మరిన్ని వినవచ్చు. ఇక మదికోరిన ప్రణయం పార్ట్ 164తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే లైక్స్, హైప్స్ గురించి గుర్తు చేయాల్సి వస్తుంది మీకు. ఎంత గుర్తు చేసినా మీ పని మీదే కదా. ఇక కథలోకి వెళ్ళిపోదాం. దక్ష్ సివిల్స్ చేయడం నీ యాంబిషనా అని అడగగానే ఇప్పుడు ఆ డౌట్ మీకెందుకు వచ్చింది అని అడుగుతుంది భూమి. చెప్పు ముందు, అప్పుడు ఎందుకు డౌట్ వచ్చిందో చెప్తాను. సివిల్స్ అనేది నా యాంబిషన్ ఏమీ కాదు. ఏదో ఒక చదువు చదివి తొందరగా ఉద్యోగం తెచ్చుకోవాలి అనుకున్నాను. భద్రావతిని చూశాక కలెక్టర్ అయితే అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు అని అనుకున్నాను, అంతే. ఇక్కడికి వచ్చాక సివిల్స్ వైపు దృష్టి పెట్టాను. ఇప్పుడు చెప్పండి, ఆ టాపిక్ ఎందుకు తెచ్చారు అని అడుగుతుంది భూమి. ఒకవేళ అది నీ యాంబిషన్, ఫ్యాషన్ అయితే నిన్ను అటువైపుగా అడుగులు వేయిద్దామని, లేదు అంటే డ్రాప్ చేయించేద్దామని. ఎందుకు అని అడుగుతుంది. సివిల్స్ అంటే పోస్టింగ్ ఎక్కడిస్తారో తెలీదు. మరి నువ్వెక్కడో వెళ్ళుంటే నేనేం చేయాలి ఇక్కడ అంటాడు. భూమి నడుం చుట్టూ చేతులు బిగించిన దక్ష్. కొంచెం ఇప్పుడైనా ఆడుకోవచ్చు కాసేపు అన్న ఆలోచన రాగానే వీకెండ్స్ కలుద్దాం అంటుంది భూమి. ఆహా, ఇలాంటి ఆలోచన కూడా నీకుందా? సరే అయితే నీ ఇష్టం. నేనేదో నువ్వు నేను లేకుండా ఉండలేవు అనుకొని వద్దు అందామనుకున్నాను. నువ్వు ఉండగలను అనుకున్నప్పుడు నాకేం అభ్యంతరం అని అంటాడు, భూమికి ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా. అంటే నేను లేకుండా మీరు ఉండగలరా అని అడుగుతుంది. ఎక్కడ చిక్కడం లేదు అని. నువ్వు నేను లేకుండా ఉండగలిగినప్పుడు నేను నువ్వు లేకుండా ఉండలేనా నల్లత్రాచు? చక్కగా వీకెండ్స్లో మీట్ అయితే ఆ వారం రోజుల విరహం మొత్తం తీర్చుకోవచ్చు. అది కూడా ఒక మెమరబుల్గా ఉంటుంది మనకి అని అంటాడు చిన్న స్మైల్తో. వెంటనే భూమి వెనక్కి తిరిగి దక్ష్ గుండెల మీద కొడుతూ, కొంచెం కూడా నువ్వు లేకుండా నేను ఉండలేను అని అనరే అంటుంది చిరుకోపంగా. నువ్వు నా సర్కిల్లో ఉన్నంత వరకు, నువ్వు దూరంగా ఉన్నా నాకేం భయం, టెన్షన్, నిన్ను మిస్ అయిన ఫీలింగ్ అనిపించదు నల్లత్రాచు. నా కోసం నిన్ను నీ యాంబిషన్ వైపు అడుగులు వేయకుండా ఆపలేను కదా. అయినా నీకు తెలీదా, నువ్వు లేకుండా నేను ఉంటానో ఉండనో అనేది? నాతో ఆడుకోవాలి అంటే కష్టంలే నీకు. సరైన కారణం పట్టుకొని అప్పుడు ఆడుకో, అంతేగాని ఇలాంటి సిల్లీ రీజన్స్కి నాతో ఆడుకోవాలని చూస్తే అవదు. నాకేమీ మీకు దూరంగా ఉండాలని లేదు. నేను రాస్తాను సివిల్స్. ఎంతవరకు సక్సెస్ అవ్వగలనో చూస్తాను అంటుంది దక్ష గుండెల మీద తలవాల్చి. నీ ఇష్టం. నువ్వు అటువైపు అడుగులు వేయాలి అన్నా నా సపోర్ట్ నీకు ఉంటుంది. తప్పులేదు. కలెక్టర్ అయితే నా భార్య కలెక్టర్ అని చెప్పుకోవడానికి నాకు కూడా గర్వంగా ఉంటుంది. ఒకవేళ అది జస్ట్ నీకు ఇంట్రెస్ట్ మాత్రమే అయితే నీకు మరొక బాధ్యత అప్పగించాలి అనుకుంటున్నాను. మరొక బాధ్యత ఏంటి అడుగుతుంది. మన కంపెనీలో ఒక బాధ్యత నీకు కూడా అప్పగించాలి. మీరు నలుగురున్నారుగా, ఇంకా నేనెందుకు అంటుంది. ఎంతమంది ఉన్నా ఎవరి పని వాళ్ళదే. ఎక్స్టెన్షన్ చేయాలి అనుకుంటున్నాను మొత్తం. అప్పుడు నీ అవసరం చాలా ఉంటుంది కంపెనీకి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. అటు అడుగులు వేయాలి అనుకుంటున్నావా లేదా ఇటు వేస్తావా? ఆఫీస్ అనుకో, వర్క్ చేసుకోవచ్చు, ఫ్రీ టైంలో రొమాన్స్ చేసుకోవచ్చు అని అంటాడు బుగ్గ మీద పెదాలు నిలిపి. మీరు ఆఫీస్ టైంలో రొమాన్స్? నేను నమ్మాలి? మా ఆయన ఆఫీస్లో సీరియస్ మోడ్లో ఉంటారని నాకు తెలుసులే అని అంటుంది నవ్వుతూ. ఇంకొక విషయం నల్లత్రాచు, పెళ్ళికి మీ అమ్మ వాళ్ళు కష్టపడి అప్పులు చేసి డబ్బులేమీ తీసుకురావద్దని చెప్పు. నీకు అవి కొనాలి ఇవి కొనాలి అని వాళ్ళు ఆరాటపడతారు. కానీ చెప్పేసాయి అవేమీ వద్దని. వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు కదా. అప్పు భారం మళ్ళీ మీ తమ్ముడి మీద పడుతుంది. కాబట్టి వాళ్ళు ఏమి ఇవ్వాలి అనుకున్నారో ఉన్నంతలో నీకు ఇచ్చుకోమను. వద్దు అనలేం కదా. ఇందాక మామ నాకు అదే చెప్పాడు. వాళ్ళు చాలా ఆరాటపడుతున్నారు నీకేదేదో చేయాలని అని. అప్పు చేసి తేవాల్సిన అవసరం లేదు కదా. ఎప్పుడైనా పెట్టాలి అనుకుంటే లాభాలు వచ్చినప్పుడు నీకు పెట్టుకోమను. అర్థమవుతుందా నేను చెప్పేది అంటాడు దక్ష్. హా, మీరు చెప్పారని చెప్తాను. నేను చెప్తే వినరు వాళ్ళు. దక్ష్ పడుకుంటూ భూమిని సరిగ్గా పడుకోబెట్టి, కాలు నొప్పి ఏమీ అనిపించడం లేదు కదా అని అడుగుతాడు. లేదు, నొప్పి అయితే ఏమీ లేదు. ఒకసారి
భూమి మీద మోపితే తెలుస్తుంది. 2 అడుగులు కూడా వేయకూడదా నేను? మరి వాష్రూంలోకి కూడా అన్నయ్య తీసుకువెళ్తుంటే అదోలా అనిపిస్తుంది అని అంటుంది. ఫీల్ అవ్వాల్సిందేముంది అందులో అంటాడు దక్ష్. మీరైతే ఓకే కానీ అన్నయ్య అని అనేసరికి నేనొస్తే డబుల్ డ్యూటీ అవుతుంది పాపా అని అల్లరిగా అంటూ భూమి మెడ మీద చిరుముద్దు పెడతాడు. దక్ష్ మీసాల తాకిడికి కళ్ళు మూసుకొని దక్ష్ చుట్టూ చేతులు బిగిస్తుంది. భూమి చేతి పట్టులో తేడా తెలియగానే తనకి కొంచెం దూరంగా జరిగి, ఏంటి నల్లత్రాచు, ఈ మధ్య బాగా టెంప్ట్ అవుతున్నావు అని నవ్వుతూ అడుగుతాడు. ఆ మాటకి సిగ్గుతో దక్ష్ గుండెల్లో తలదూర్చేస్తుంది భూమి. పర్వాలేదు, నా నల్లత్రాచులో చాలా మార్పు కనిపిస్తుంది అని నవ్వుతూ తనని హత్తుకొని కళ్ళు మూసుకుంటాడు దక్ష్. డిన్నర్ చేసేశాక నవీన్ లోపలికి వెళ్ళిపోతే హాల్లో పడుకోవడానికి గర్వికకి తనకి చాప దిండ్లు వేస్తుంది అత్తగారు. కింద పడుకోవాలా అని పైకి అనలేక లోపల లోపల అనుకుంటూ కనీసం పరుపు కూడా లేదు, ఎలా పడుకోవాలి అని గోడకు ఆనుకొని కూర్చొనే ఉంటుంది. ఒక సోఫా కూడా లేదు. ఆ హాల్లో పాతకాలపు చెక్క కుర్చీలు మాత్రం ఉన్నాయి, ఒక అరడజను. ఎందుకు తాతయ్య తీసుకొచ్చి తీసుకొచ్చి ఇలాంటి ఇంట్లో నన్ను పడేశారు అని అనుకుంటుంది. అన్నం కూడా గొంతు దిగలేదు గర్వికకి. తినకపోతే గొడ్డు కారం వేసి నోట్లో కుక్కుతాను అన్నాడని బలవంతంగా కొద్దిగా తింటుంది. పడుకో అమ్మాయి, ఉదయాన్నే 4 గంటలకే లేచి రెడీ అవ్వాలి, పంతులు గారు 6 గంటలకల్లా వచ్చేస్తారు అని అంటుంది ఆవిడ నడుం వాలుస్తూ. ఆవిడ ముట్టుకుంటేనే నచ్చదు అన్న గర్విక ఈరోజు ఆవిడ పక్కనే పడుకోవాల్సి రావడం ఊహించలేదు. పడుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు కానీ అలసిన శరీరం నిద్రని కోరుతుంది. కాసేపు మొండిగా ఉన్న కళ్ళు మూతలు పడిపోయి తల వాలిపోతుంటే ఇక తప్పక ఒక పక్కగా పడుకుంటుంది. అదంతా తలుపు చాటు నుంచి గమనిస్తున్న నవీన్, నీలో ఇంకా పొగరుందే, ఆ పొగరు మొత్తం తగ్గాలి, రేపు వ్రతం అయిపోయేదాకేలే నీకీ మాత్రం సుఖం అని అనుకుంటూ వెళ్ళి మంచం మీద వాలుతాడు. ఉదయాన్నే భారతి శేఖర్ గారు వాళ్ళు భామ్మగారిని భరత్ని తీసుకొని ఊరు బయలుదేరుతారు. 10 రోజుల ముందే రావడానికి ప్రయత్నం చేయండి అని హర్ష గారు మరీ మరీ చెబుతారు. అప్పటికే దక్ష్ చెప్పింది భూమి చెప్పేస్తుంది తల్లి తండ్రిని కూర్చోబెట్టి. ఇద్దరి మనసులు సంతోషంతో నిండిపోతాయి. అప్పు మాత్రం చేయొద్దు నాన్న అని మరీ మరీ భూమి కూడా చెబుతుంది. వాళ్ళు వెళ్ళిపోగానే డల్గా మారిపోయిన భూమిని చూసి, మరి 6 సంవత్సరాలు అసలు వాళ్ళని చూడకుండా ఎలా ఉండగలిగారు వదినగారు అని అంటాడు అద్వైత్ ఆట పట్టిస్తూ. వదిలేయండ్రా, ఇంకా విషయాలన్నీ అడక్కండి, ఎంత కష్టంగా ఉండి ఉంటుందో మనకి తెలిసిందే కదా అని హర్ష గారు అనడంతో, మేమేం అనలేదులే మామా, మీ కూతుర్ని అని నవ్వుతూ అంటారు అద్వైత్ ఆద్య. సాయంత్రం శ్రేయ వచ్చేదాకా ఆలోచిస్తూనే ఉంటుంది వనజ. శ్రేయ రాగానే మళ్ళీ మొదలు పెడుతుంది. నీకు చెప్తే అర్థం కాదా? నాకు ఇష్టం లేదు అని చెప్పాను, ఇంకక్కడితో వదిలేయ్. ఇష్టం లేని వాళ్ళకి బలవంతంగా చేయాలని ఎందుకు అనుకుంటున్నావు అని కోపంగా అడుగుతుంది శ్రేయ. అదే, ఎందుకు ఇష్టం లేదు చెప్పు శ్రేయ, ఎందుకు ఇష్టం లేదో ఆవిడ గారికి తెలిస్తే అప్పుడన్నా సైలెంట్ అయిపోతుందేమో అని సురేష్ అనడంతో జరిగింది మొత్తం చెబుతుంది శ్రేయ. నా కూతుర్ని అంత బాధ పెడుతుంటే అక్కడే ఉండి చూస్తూ నిలబడ్డావా అని కోపంగా సురేష్ గారిని అడుగుతుంది వనజ. లేకపోతే ఏం చేయమంటావు? నీ కూతురు చేసిన తప్పుకి తీసుకెళ్ళి పోలీసులకు అప్పగించొచ్చు, లేదా దక్ష్ సంగతి నీకు తెలుసు, కోపం వస్తే ఎంతవరకు వెళ్తాడనేది తెలీదా? ఆడపిల్లని వదిలేశాడు కానీ ఆ ప్లేస్లో మగవాడుంటే జీవితంలో కాళ్ళు చేతులు పని చేసేవి కాదు. అది ఆడపిల్ల, పెళ్లి కావలసిన పిల్ల అని జాలి తలిచి వదిలేశాడు. కానీ నువ్వు పిచ్చి వేషాలు వేస్తున్నావని తెలిస్తే, ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావని తెలిస్తే పెద్దదానివి, వయసు అయిపోయిన దానివి అని కూడా చూడడు. అది గుర్తుపెట్టుకో. మనం ఇండియా ఎప్పుడు వెళ్తున్నాం అని అడుగుతుంది వనజ. వాళ్ళ పెళ్ళి అయ్యాక అని చెప్తారు సురేష్. అదేంటి, వారం రోజుల్లోనే టికెట్స్ ఉన్నాయి కదా అడుగుతుంది. నీ బుద్ధి తెలిసిందిగా, అందుకే నా కొడుక్కి చెప్పి మార్పించేశాను. వాడు కూడా నీ మీద కోపంగా ఉన్నాడు. వచ్చాడు అంటే ఇంక నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావని తెలిస్తే
క్లాసు పీకుతాడు. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అంటారు. మనిషివైతే జరిగిన దానికి నోరు మూసుకొని ఒక పక్కనుండాలి. కాదు నేనింకా వాళ్ళని పొడుస్తాను, పీకుతాను అంటే నీ ఇష్టం. యమలోకానికి పోవాలి అనుకుంటే నీకు నచ్చినట్టు చేసుకో. ఇంకొక విషయం, నా కొడుకు శ్రేయ కోసం ఒక సంబంధం కూడా చూసేశాడు. ఇండియా వెళ్ళగానే తన పెళ్లి ఫిక్స్ అని చెప్పి అక్కడ్నుంచి సురేష్ వెళ్ళిపోతాడు. ఈయనేం మగాడు, కూతురు విషయంలో ఒకడు అలా చేశాడు అంటే చేతులు కట్టుకొని కూర్చున్నాడు అని తిట్టుకుంటున్న వనజని చూసి అతన్ని దగ్గరగా, ముఖ్యంగా అతని కోపాన్ని చూస్తే అప్పుడు తెలుస్తుంది ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది. రాక్షసుడతను. అప్పటి వరకు నేనెప్పుడు దగ్గరగా చూడలేదు కాబట్టి నువ్వు చెప్పిన మాటలు విని ఏదో అతని గురించి ఊహించుకున్నాను, కానీ నాకు ఇష్టం లేదు ఇప్పుడు. నువ్వు కూడా ఈ విషయం గురించి ఇంకా ఆలోచించడం మాను. లేదు అంటే నాన్న అన్నదే కరెక్ట్ అవుతుంది అంటుంది శ్రేయ. నిన్ను కాకుండా ఇంకెవరిని చేసుకున్నా పర్వాలేదు, కానీ ఆ ఊరు పేరు తెలియని దాన్ని పెళ్లి చేసుకుంటూ నిన్ను తక్కువ చేయడం నాకు నచ్చడం లేదు అంటుంది వనజ. అసలు అమ్మాయి ఎవరో ఏంటో మనకు తెలియకుండా, తన బ్యాక్గ్రౌండ్ తెలియకుండా ఊహించేసుకుంటే ఎలా? అయినా మనకు సంబంధం లేని వారి గురించి మనం మాట్లాడడం అవసరమా అని దక్ష కోపాన్ని దగ్గరగా చూసిన అనుభవంతో అన్నయ్య తండ్రి ఇచ్చిన బ్రెయిన్ వాష్కి పూర్తిగా పాజిటివ్గా ఆలోచిస్తున్న శ్రేయ తల్లికి కూడా బుద్ధులు నేర్పడం మొదలు పెడుతుంది. కాలం ఎవరి కోసమో ఆగనట్టు మరో 25 రోజులు గడిచిపోతాయి. విజయ్ ఆద్య పెళ్లి పనులు మొదలైపోతాయి. భూమి మరీ ఎక్కువ కాకపోయినా హర్ష గారు చెప్పడంతో అడుగులు వేయడం మొదలు పెడుతుంది. ఆద్య భూమి దగ్గర ఇంట్రెస్ట్గా వంట బాగానే నేర్చుకుంటుంది. ఒక పక్క వనజ భూమి మీద కోపం పెంచుకొని, దాని ఎవరికోసమో నా కూతుర్ని అంత బాధ పెట్టాడు, దాన్ని సంతోషంగా ఎలా ఉండనివ్వాలి, కానీ ఏం చేయాలి తెలియక జయతో ఫోన్లో మాట్లాడుతూనే కాలం గడుపుతుంది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కొడుకుకి హెల్త్ ప్రాబ్లం రావడంతో అమెరికా వస్తారు వనజ వాళ్ళు. అతనికి చిన్న సర్జరీ కావడంతో 3 నెలలు ఉండాలనుకున్న వాళ్ళు కాస్త 6 నెలలు అయిపోతుంది అక్కడే. కొడుకే ఆపేస్తాడు ఉండమని. గర్వికకి రోజుకో రకంగా టార్చర్ కనిపిస్తూ ఉంటుంది నవీన్ వల్ల. కాటన్ చుడీదార్లో గేదెల దగ్గర శుభ్రం చేస్తున్న గర్వికని చూసి గుమ్మం దగ్గర కుర్చీలో కూర్చున్న నవీన్ నవ్వుకుంటూ, ఆడపిల్లని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ నీలో మార్పు రావాలంటే ఈ పని నేను చేయక తప్పదు అనుకుంటాడు. కలలో ఊహించని విధంగా, అసలు తన లైఫ్ స్టైల్ మొత్తం వేరేగా ఊహించుకున్న గర్విక ఇప్పుడు పేడ కళ్ళు ఎత్తుతూ అసహించుకుంటున్నట్లుగా తన మొహం పెట్టుకొని చేస్తున్న ఆ పనిని చూసి, ఎందుకురా అమ్మాయిని మరీ అలా ఇబ్బంది పెట్టడం, పుట్టిన దగ్గర నుంచి ఇలాంటి పనులు తెలియను కూడా తెలియకుండా పెరిగింది, అనవసరంగా ఇబ్బంది పెడుతున్నావేమో అని అంటారు నవీన్ తల్లి. వాళ్ళమ్మ నాన్న ఒక ఆడపిల్లని పెంచాల్సిన పద్ధతిలో పెంచలేదు. ఇప్పుడు నేను ఈ మాత్రం ఆ అమ్మాయికి బుద్ధి వచ్చేలా చేయకపోతే నా ఫ్యూచర్ చాలా దారుణంగా ఉంటుంది మా. తనకసలు మనుషుల విలువ, మనసుల విలువ, జీవితం అంటే ఏంటో తెలీదు. అది తెలియాలి. ఎన్ని రోజులైంది నిన్న అత్తయ్య అని పిలుస్తుందా? టన్నుల టన్నుల బలుపుంది దానికి. మనుషుల విలువ తెలియాలి అంటే ఇదంతా చేయాలి. వాళ్ళ తాతయ్య గారి పర్మిషన్ నేను ఆల్రెడీ తీసుకున్నాను. తననేమి కొట్టి హింసించడం లేదుగా, పనులు నేర్పుతున్నాను. ఒక ఆడపిల్ల చేసే సాధారణమైన పనులు అంటాడు నవీన్. ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు ఈ పనులు అని అంటారు ఆవిడ. మా, ఇప్పుడు వాళ్ళేమీ కోటీశ్వర్లు కాదు, వాళ్ళ పరిస్థితి కూడా ఇదే. ఉన్నదంతా ఊడ్చేశాడు వాళ్ళ బాబు. పుట్టింట్లో ఉన్న తన గతి ఇంతే. కాకపోతే పెద్దాయన జాగ్రత్తతో ఆ ఇల్లు నిలబడింది. తనేదో నాతో పొగరుగా ప్రవర్తించిందని నేనిప్పుడు తనకి పనిష్మెంట్ ఇవ్వడం లేదు. పొగరుబోతు గర్వికని సాధు జంతువుగా మార్చి నవీన్ భార్యని నేను అని చెప్పుకునేలా చేయడమే నా ధ్యేయం. ఈ విషయంలో నువ్వేమీ కరిగిపోకమ్మా. వంట కూడా తన చేత దగ్గరుండి చేయించు, నువ్వేం చేయకు అని చెబుతాడు నవీన్. అప్పుడు నువ్వు నేను కడుపులోకి ఒక ముద్ద కూడా తినలేం అని నవ్వుతూ ఆవిడ లోపలికి వెళ్ళిపోతారు. ఏయ్ ఎంతసేపు కానివ్వు, బర్రెల్ని కడగాలి, మళ్ళీ పాలు తీయాలి కదా, పని స్పీడ్గా చేయడం నేర్చుకో అని దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చొని అంటాడు నవీన్.
తన ముందున్న పేడని నవీన్ మొహాన కొట్టాలన్నంత కోపం వస్తుంది ఆ క్షణం గర్వికకి. కానీ వద్దులే, నేనొకసారి కొడితే నా ఒళ్ళు మొత్తం ఆ పేడతోటే స్నానం చేయిస్తాడు అని భయపడుతూ తన పని తను చేసుకోవడం మొదలు పెడుతుంది. నీ మనసులో ఇప్పుడు ఆ పేడ నా మొహాన కొట్టాలని అనుకుంటున్నావు కదూ, కొట్టి చూడు, తర్వాత ఏం జరుగుతుందో చూద్దువు గాని. నాకేం అసహ్యం లేదు ఆ పేడంటే, ఎందుకంటే నేను మనిషిని అంటాడు నవీన్. నేనేం అలా అనుకోలేదు అని దాన్ని తీసుకెళ్లి బయట పడేసి లోపలికొచ్చి చేతులు కడుక్కోవచ్చా అని అడుగుతుంది. కడుక్కోకుండా చేతులు కొన్నది తింటావా ఏంటి అని నవీన్ వెటకారంగా అనేసరికి ఛీ అనుకుంటూ చేతులు కడుక్కోవడానికి పరుగు పెడుతుంది గర్విక. పుట్టుక నుంచి ఉన్న పొగరు అంత తొందరగా ఎలా పోతుంది? ఇంకొంచెం డోస్ పెంచాలి అనుకుంటాడు నవీన్. రామ్ గారు, నేను అన్నయ్య పెళ్లి పనులు చేయాలి, నాకు ఇంకా రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దు అని అంటుంది భూమి మూతి ముడిచి. పెళ్లి పనులు కూర్చొని కూడా చేయొచ్చు, నువ్వేమీ అటు ఇటు తిరగాల్సిన అవసరం లేదు. ఆ కాల్ని మైండ్లో పెట్టుకొని ఏ పనైనా చేయు. ఇంకొకసారి మెట్లు దిగడానికి ప్రయత్నించావా అని సీరియస్గా అంటాడు దక్ష్. ఇదిగో, మీరందరూ అతి ప్రేమతో నన్ను మరీ కాలు కింద పెట్టనివ్వడం లేదు. అసలు ఒకసారి డాక్టర్ని పిలవండి, నేను కనుక్కుంటాను. నొప్పి లేదు, గాయం మానిపోయింది, అయినా కూడా నడవద్దంటే ఎలా? ఒక పని చేయండి, 2 కర్రలు తెచ్చివ్వండి, కర్రల మీద నడుస్తాను అంటుంది కోపంగా. అబ్బో, మా భూమికి కోపం వస్తుందే అని బొగ్గలు లాగుతూ అంటారు వైజయంతి గారు. వచ్చిన ఉపయోగం ఏముంది? అసలు నా కోపాన్ని లెక్కలోకి తీసుకుంటున్నారా మీరెవరైనా? పిచ్చి దానిలాగా చూస్తున్నారు నన్ను. ఇప్పుడు నీకేం తక్కువైంది? బట్టల షాపింగ్ నువ్వే చేసావు, మీ అన్నకు కావలసినవన్నీ నువ్వే చూసుకున్నావు, ఇంకా ఏదో తక్కువైనట్టు ఆ ఏడుపెందుకు అంటాడు దక్ష్ చిరుకోపంగా. పెళ్ళిళ్ళన్నాక ఎన్ని పనులుంటాయి, నేను ఇలా కూర్చుంటే ఎలా? పనులు చేయడానికి మేమందరం ఉన్నాం కదా అంటారు వైజయంతి గారు. నా చేతులతో నేను చేయాల్సినవి చేస్తే నాకు తృప్తి కదా. నువ్వు పెళ్లి కూతురివి, ఆ విషయం మర్చిపోతున్నట్లు ఉన్నావు. పెళ్లి కూతుర్లు పనులు చేయరు, కాబట్టి నాకు కోపం తెప్పించే పనులు చేయడం మానేసి సైలెంట్గా కూర్చో అంటాడు దక్ష్. ఇప్పుడు పెళ్లిపీటల మీదకు కూడా నేను నడిచి రాకూడదా? అప్పుడు కూడా నన్ను మోస్తారా అని అడుగుతుంది మొహం ప్రశ్నార్థకంగా పెట్టి. పల్లకి మోస్తుందిలే అని అంటారు నవ్వుతూ స్రవంతి గారు. ఆ పల్లకి దిగి కనీసం మండపం మీదకి నడిచి వెళ్ళనిస్తారా నన్ను? అప్పుడు గనక మోస్తే నేను ఒప్పుకోను, కొంచెం నన్ను కూడా నా పెళ్ళిని ఎంజాయ్ చేయనివ్వండి అంటుంది మొహం అంతా ముడిచేసి. అప్పటికి తగ్గిపోద్దులే అమ్మా, ఇంకొక 10 రోజులు నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలు అని అంటారు హర్ష గారు. అంతా మీ వల్లే, అతి జాగ్రత్తలు ఎక్కువైపోయాయి మీ అందరికీ. ఇలాగే నన్ను సుకుమారంగా సున్నితంగా చూడండి, తర్వాత ఏమీ చేయలేక కూర్చోవలసి వస్తుంది నేను. అంత అవకాశం నీకివ్వనులే, పరుగులు పెట్టిస్తానుగా అని నవ్వుతూ అని గొడవ మానేసి ప్రశాంతంగా కూర్చో అని అక్కడి నుంచి లేచి వెళుతూ చెబుతాడు దక్ష్. భారతి, శేఖర్, భరత్ వాళ్ళు వచ్చేస్తారు. పెళ్లికల వచ్చేస్తుంది ఆ ఇంటికి. ఆ 3 రోజులు సందడి సందడిగా పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసేస్తారు. వాళ్ళిద్దరి కోసం ఫంక్షన్ హాల్లో మండపం కూడా అందంగా ముస్తాబవుతుంది. భూమి ఇంకా పనులేమీ చేయనివ్వడం లేదని ఆద్య దగ్గర కూర్చుంటుంది. నైని కూడా రావడంతో ఇద్దరూ కలిసి ఆద్యని ఆట పట్టించడం మొదలు పెడతారు. హర్ష గారి ఇల్లు మొత్తం అందంగా పూలతో అలంకరించబడుతుంది. తెల్లవారితే పెళ్లి కొడుకుని చేయాలి అని హాలు కూడా అందంగా మార్చేస్తారు. ఎవరు చెప్పినా వినను అని కుందేలు పిల్లల దక్ష కంట్లో పడకుండా తిరగడం మొదలు పెడుతుంది భూమి. హర్ష గారి తరపు బంధువులు కొంతమంది ఆ రాత్రికి చేరుకుంటారు. నలుగురిలో అనకపోయినా హర్ష దగ్గర అవసరమా ఒక అమ్మాయిని దత్తత తీసుకొని మరీ పెంచుకోవడం, కొడుకు సరిపోలేదా అని అడుగుతారు వాళ్ళు. కథ కొనసాగుతుంది. ఈ చుట్టాలకెందుకో వచ్చామా వెళ్ళామా అని అనరు, అన్నిట్లో దూరుతారు కదా మై డియర్స్. ఇక కథ నచ్చితే కథని ఫాలో అయిపోండి. అలాగే బృందావనం అల్లుకున్న బంధం సెకండ్ సీజన్ అందమైన కుటుంబ ప్రేమ కావ్యం. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి.